యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనము నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడను. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు. ఈ భాగము క్రొత్త తరగతిని ప్రారంభిస్తున్నాయి. కొండమీద ప్రసంగం ఒక సుదీర్ఘ ప్రసంగం మాత్రమే కాదు, గొప్ప బోధ, గొప్ప ఉపదేశమయ్యుంది. కొండ దిగువన ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని, జవాబుల్ని సూచించడం కొండమీద ప్రసంగం యొక్క ముఖ్యోద్దేశమయ్యుంది. కొండ దిగువన ఉన్న వేలాది మంది సమస్యల్ని తీర్చడానికి యేసు ప్రభు జనసమూహాల్లో నుండి వ్యక్తిగతంగా కొందరిని ఆహ్వానించి కొండ పైభాగాన వారికి ఈ ప్రసంగ సత్యాలను ప్రబోధించారు. కొండ దిగువన ఉన్న ప్రజలకు జరిగించవలసిన పరిచర్యలో భాగంగానే ఈ మొదటి సభ నిర్వహించబడిందనే సత్యాన్ని మనము ఎన్నడూ మర్చిపోరాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి 10వ వచనం వరకు బోధగా మనం భావించాలి. 11వ వచనం నుండి అన్వయమని మనం తెలుసుకున్నాం. ధన్యతల సహాయముతో మనలోనికి మనము చూసుకుని ధన్యతల తరువాత అన్వయములో చుట్టూ చూడాలని నేర్చుకుంటున్నాం. ధన్యతలను అనుభవపూర్వకంగా పొంది తద్వారా లోకములో ధన్యతలను అనుసరించి కొండ దిగువన పరిధిలో పరిచర్య చేయడానికి నియమించబడుతూ ఉన్నాం. జనసమూహాల్లో నుండి కొందరిని వ్యక్తిగతంగా తన యొద్దకు పిలిచి భవిష్యత్ సేవపై వారికి శిక్షణ ప్రారంభించారు. 5వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు తన యొద్దకు తాను వ్యక్తిగత ఆహ్వానంపై తన యొద్దకు వచ్చిన శిష్యులు లేఖనాలు గూర్చి సరైన అవగాహనకు రావాలని ప్రభు శిష్యులను కోరారు. ప్రజల జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఎలా వినియోగించాలో యేసు ప్రభు శిష్యులకు తెలియజేస్తూ వచ్చారు. శాస్త్రులు పరిసయ్యులు లేఖనాలను తీసుకున్న విధానానికి, లేఖనం పట్ల ప్రభుకున్న అవగాహనకు మధ్యనున్న తేడా తెలియచేయబడుతోంది. ఇక్కడ యేసు ప్రభు లేఖనాన్ని ప్రజలకు దేవుని ప్రేమ ద్వారా అందించారు. అంటే లేఖనములోని దేవుని ప్రేమను ప్రయోగాత్మకంగా ఆచరణలో ప్రజలకు చూపించారు, క్రియాపూర్వకంగా చూపించారు. వారి వారి అవసరతలకు అనుగుణంగా ఆయా కార్యాలు, సహాయాలు, స్వస్థతలు జరిగిస్తూ లేఖనం యొక్క అర్థాన్ని బోధించారు. దేవుని వాక్యం యొక్క సహజ ఉద్దేశాన్నెప్పుడూ ప్రభు మర్చిపోలేదు. తన ప్రేమను మనిషి తెలుసుకోవాలి, తన ప్రేమను మనిషి అనుభవించాలి అనే దేవుని ఉద్దేశాన్ని యేసు ప్రభు తన జీవితంలో నెరవేర్చారు. ధర్మశాస్త్రము మనిషి శ్రేయస్సు నిమిత్తం ఇవ్వబడిందనే ఆత్మ నియమాన్ని ప్రభు బయలుపరిచారు. ఆత్మ నియమములో దేవుని ప్రేమ ప్రాముఖ్యమైనది. దేవుని హృదయములోని మనిషి పట్ల గల దేవుని ప్రేమ నుండి దేవుని వాక్యం, ధర్మశాస్త్రం ఇవ్వబడ్డాయని ఆత్మ నియమం మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభు ఈ విషయాన్ని ఎల్లవేళలా తన పనుల్లో, తన దృక్పథములో కనుపరిచారు. ఇతరులకు బోధించకముందు ధర్మశాస్త్రం యొక్క ప్రేమను ప్రభు అందరికీ చూపించారు.
శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని సరిగ్గా అమలు పరచకుండానే చట్టాన్ని ఇతరులపైకి తేలిగ్గా విసిరేశారు. ధర్మశాస్త్రాన్ని ఒక భారంగా, బరువుగా ప్రజలపై మోపారు. ఇదే విషయాన్ని పౌలు మాట్లాడుతూ అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయునని వ్రాశాడు. శాస్త్రులు, పరిసయ్యులు ప్రజలు ఎంతవరకు క్షేమంగా ఉండగలుగుతున్నారన్నది ఆలోచించలేదు. ప్రజల బాధలను గూర్చి వారు ఆలోచించలేదు. గాని ధర్మశాస్త్రాన్ని మోయరాని బరువుగా ప్రజలపై మోపారు. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్నే వారు తెలుసుకోలేదు. ప్రభు 17వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న భాగములో ధర్మశాస్త్ర ఉద్దేశాన్ని తెలియజేస్తూ లేఖనం యొక్క సత్యాన్ని నెరవేర్చడానికే తాను వచ్చానని, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం తన ఉద్దేశం కాదని తెలియజేశారు. ధర్మశాస్త్రమునైనా ప్రవక్తల వచనాలనైనా రద్దు చేయడానికి తాను రాలేదని, నెరవేర్చడానికే వచ్చానని చెప్పిన ఈ సందర్భంలో పాత నిబంధనను గూర్చి ఉదహరించారు. ఒక పొల్లు గాని, ఒక సున్న గాని ధర్మశాస్త్రము నుండి తప్పిపోదని ప్రభు తెలియజేశారు. వీటిల్లో ఒకదాన్నైనా నెరవేర్చకుండా ఇతరులకు బోధించకూడదు. నెరవేరుస్తూ బోధించేవారు ధన్యులు, పరలోక రాజ్యములో గొప్పవారనబడతారని యేసు ప్రభువారు బోధించారు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఎక్కువైతేనే గాని పరలోకములో మీరు ప్రవేశింపలేరని ప్రభు ఇక్కడొక గొప్ప సవాలు ఇచ్చారు. ప్రవక్తల వాక్యానికి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనదేదీ తన బోధల్లో లేదని ప్రభు చెప్పారు. ప్రభు ధర్మశాస్త్రములోని దేవుని ప్రేమ, న్యాయము ఇతరులకు అందించడానికే ప్రయత్నించారు. కాని శాస్త్రులను, పరిసయ్యులను వ్యతిరేకించడం ఆయన పని కాదు. యోహాను సువార్తలో శాస్త్రులు, పరిసయ్యులకు ప్రభుకు మధ్య ఎంతో కఠినమైన సంభాషణ నడిచింది. ఈ వివరాలను గత పాఠాల్లోని యోహాను సువార్త అధ్యయనాల్లో మనం తెలుసుకున్నాం. పరిసయ్యులు శాస్త్రులతోనే యేసు ప్రభువుకు వాగ్వివాదం జరిగింది. కాని లేఖనముతో ప్రభుకెలాంటి వ్యతిరేకత లేదు. కొండ దిగువన ఉన్న ప్రజల సమస్యలకు పరిష్కారాల్ని, జవాబుల్ని సూచిస్తూ ఉపదేశించిన కొండమీద ప్రసంగములో ప్రభు లేఖనాల ఎడల శిష్యులు కలిగి ఉండవలసిన అవగాహనను గూర్చి ప్రజలకు బోధించారు. ప్రభు బోధలకు, సాంప్రదాయం అనబడిన పెద్దల పారంపర్యాచార బోధలకు ఎంతో తేడా ఉంది. అంతవరకు వారు తమ స్వంత అభిప్రాయాల్ని, ఆలోచనలను అనుసరించి ధర్మశాస్త్రాన్ని విశ్లేషిస్తూ వచ్చారు. ఈ సాంప్రదాయం అనేది 2 విషయాలపై ఆధారపడి ఉంది. ఒకటి మోషే ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రమని చెప్పి ఈ విషయం యొక్క వివరణ, అన్వయాలపై ప్రభువుకు, మత వ్యవస్థ మనుషులకు మధ్య ఎంతో పదునైన వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ విషయాల్లో ఎంతో ఖచ్చితమైన వ్యతిరేకతను ప్రభు వ్యక్తపరుస్తూ వచ్చారు. లేఖనాల్లో లేని అనేక నియమ నిబంధనల్ని తల్మూదు అనే తమ స్వంత గ్రంథాల్లో నుండి వారు బోధిస్తూ వచ్చారు. మార్కు సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయములో ఇందుకు ఒక ఉదాహరణ ప్రభువారికి చూపించారు. కొర్బాను అనే విషయం ఒకటి చూస్తూ ఉన్నాం. ఆ దినాల్లో ఎవరైనా పరిసయ్యుడు కావడానికి నిశ్చయించుకుంటే అతడు వృద్ధులైన తన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత స్వీకరించకపోయినా తప్పులేదన్నట్టి ఒక నియమం ఒకటి తయారు చేసుకున్నారు. లేఖనానికి, వారి నియమాలకు మధ్య ఎంతో వ్యతిరేకత కనిపిస్తుంది. లేఖనం కంటే సాంప్రదాయానికే అధిక ప్రాధాన్యతనిచ్చే సాంప్రదాయమే జీవితాన్ని నడిపిస్తుంది. సాంప్రదాయాన్ని వాక్యము కంటే హెచ్చిస్తే వాక్యాన్ని అర్థము లేకుండా చేయడమే అవుతుంది. వాక్యాన్ని శక్తిహీనం చేయడమే అవుతుంది. 5వ అధ్యాయం 17 నుండి 20 వచనాల తర్వాత భాగములో దేవుని ధర్మశాస్త్రం లేక మోషే ధర్మశాస్త్రం అనే విషయాలకు శాస్త్రులు, పరిసయ్యులు ఇచ్చిన వివరణను ప్రభు అంగీకరించలేదు. ఈ విషయాలపై ప్రభువుకు, వారికి మధ్య సంభాషణ ఎంతో పదునుగా సాగింది. ప్రభు శిష్యులకు కూడా ఇదే విషయాన్ని బోధించారు. ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల బోధలను విభేదిస్తూ తానేది బోధించలేదని, దేవుని ఉద్దేశాలకు అనుగుణంగానే
తన బోధ సాగుతున్నట్టు ప్రభు తెలియజేశారు. లోకానికి ఉప్పై వెలుగై ఉండగోరేవారు లేఖనాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే గాక, లేఖనాన్ని ఏ విధంగా ప్రజల జీవితాలకు ఉపయోగపడేటట్లు చేయాలో కూడా తెలుసుకోవాలని బోధించారు. మత్తయి, మార్కు, లూకా సువార్తలను క్షుణ్ణంగా సమగ్రంగా మనం పరిశీలించినట్లయితే మనిషి శ్రేయస్సు లేక క్షేమాల్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు మనిషికి ధర్మశాస్త్రాన్నిచ్చాడనే విషయాన్ని యేసు ప్రభు తన సేవలో తన కార్యాల్లో రుజువు చేశారు. క్లిష్టమైన కుటుంబ సమస్యలు, వైవాహిక సమస్యను గూర్చి కూడా ప్రభు మాట్లాడారు. సాటి మానవులందరికీ దేవుని ప్రేమ అందించబడవలసిన ప్రాముఖ్యత ప్రభు తన సేవ అంతటిలో తెలియజేస్తూ వచ్చారు. లేఖనాన్ని ఇతరులకు బోధించకముందు లేఖనములోని దేవుని ప్రేమ ఇతరులకు అందించబడాలనే సత్యాన్ని ప్రభు వారికి బోధించారు. సమస్యల్లో ఉన్నవారిని గద్దిస్తే వారు చెదిరిపోవచ్చు. ప్రేమ చూపించినట్టయితే అట్టివారు తిరిగి సమకూర్చబడతారు. ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించకముందు దేవుని ప్రేమను వారికి అందించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. సమస్యల్లో ఉన్న ప్రజలపై నియమ నిబంధనల భారాన్ని మోపితే వారి సమస్యలు పరిష్కరించబడవు గాని జీవితం నాశనమవుతుంది. అయితే శాస్త్రులు, పరిసయ్యులు చేసిందిదే. పాపములో పట్టబడిన స్త్రీని వారెంతో క్రూరంగా ఈడ్చుకొని వచ్చి యేసు ప్రభు ముందు నిలబెట్టి, మోషే ఈమెను రాళ్లతో కొట్టమన్నాడు, నీవేం చెబుతావు అని ప్రభువుని అడిగారు. 38 ఏండ్ల నుండి కోనేటి చెంత పడి ఉన్న రోగిని ప్రభు స్వస్థపరిచినప్పుడు, వాడు దేవాలయం ముందు నుండి చకచక నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు వారికి కలిగిన స్వస్థతను బట్టి సంతోషించలేదు. అతనిని బాగుచేసిన ప్రభువును అభినందించనూ లేదు. గాని విశ్రాంతి దినాన్న నీవు పరుపెత్తుకొమ్మని చెప్పడమనేది విశ్రాంతి దిన నియమాన్ని ఉల్లంఘించావు అంటూ వచ్చారు. అయితే విశ్రాంతి దినము మనిషి కోసమే గాని మనిషి విశ్రాంతి దినం కోసం లేడు అనే సత్యాన్ని వారికి తెలియచేయడం కోసమే ప్రభు ఉద్దేశపూర్వకంగా ఆ రోగిని స్వస్థపరిచారు. దేవుడే మనిషిని సృజించాడు. మనిషి శ్రేయస్సును, క్షేమాన్ని కోరుతూ విశ్రాంతి దిన నియమాన్ని కూడా మనిషికిచ్చాడు. ఈ అవగాహన గనుక మనకు సరిగా లేనట్లయితే మనం లేఖనం యొక్క ఉద్దేశాన్ని పోగొట్టుకుంటాం. ఈ భాగములో 20వ వచనం ఎంతో ప్రాముఖ్యమైనది. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు బోధల్లో నీతికి గల ప్రాముఖ్యత ఎట్టిదో మీరు గమనించారా? ధన్యతల్లోని రెండింటిలో దేవుని నీతిని గూర్చియే తెలియచేయబడింది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతారు. మరియు నీతి నిమిత్తం హింసింపబడివారు ధన్యులు అనే 2 ధన్యతలు దేవుని నీతిని గూర్చి తెలియజేస్తూ ఉన్నాయి. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. వీరు తమ మట్టుకు తాము నీతిని జరిగించకుండా ఇతరులకు అన్వయించడానికి చూడలేదు. నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ముందుగా నీతిచే నింపబడి నీతి కొరకు నిలబడిన కారణంగా హింస పొందుతారు. ధన్యతల్లో నీతి ధన్యత ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ పాఠాల్లో మరికొంత ముందుకు మనం వెళ్ళినట్లయితే నీతిని వెతకడాని గురించి కూడా నేర్చుకుంటాం. 6వ అధ్యాయం 2వ భాగములో విలువలు, జీవిత ప్రాధాన్యతలను గూర్చి తెలియచేయబడింది. జీవితములో ఏది ముందుండాలో, దేనికి ప్రథమస్థానం ఇవ్వాలో తెలియచేయబడింది. మొదటి ప్రాధాన్యత దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి. దేవుడే నీ రాజు అనే అనుభవం, దేవుడే నీ జీవితాన్ని పరిపాలించే అనుభవం నీవు కలిగి ఉండాలి. దేవుడు నీ జీవితం కొరకు ఏది చూపించాడో అదే నీతి అయుంది. ఇదే మన జీవిత ప్రాధాన్యతై, మన జీవిత విలువై ఉండాలి. 6వ అధ్యాయములో మనుషుల ఎదుట మీ నీతి ప్రదర్శించబడకుండా జాగ్రత్త పడాలని తెలియచేయబడింది. ఈ కొండ మీద ప్రసంగం అంతటిలోనూ
దేవుని నీతి ఎంతో ప్రాముఖ్యతనొందింది. శాస్త్రుల నీతికి, పరిసయ్యుల నీతికి, దేవుని నీతికి ఎంతో గొప్ప తేడా ఉంది. దేవుని నీతిని బోధించడానికి దేవుని కుమారుడైన ప్రభు వచ్చారు. దేవుని నీతికి, వారి నీతికి మధ్యనున్న తేడాను యేసు ప్రభు వేషధారణ అని పిలిచారు. నాటక ప్రదర్శనశాలలో వేరొక పాత్ర పోషించడం కోసం ఆ పాత్రకు సంబంధించిన తొడుగు ముఖానికి వేసుకుని నటిస్తారు. అది వేషధారణ అంటారు. నటనా వేదిక మీద, ప్రదర్శనశాలలో ఈ విధానం వర్తిస్తుంది. కాని ఆత్మీయ జీవితానికి వేషధారణ పనికిరాదు. వారం రోజులు ఒక విధంగా, ఆదివారం మరొక విధంగా ఉండొద్దు. శాస్త్రులు, పరిసయ్యుల ఆత్మీయత సరైనది కాదు. వారి భక్తి, వారి నీతి అంతా పైపైనే, లోపల లేదు. మార్కు సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయములో ప్రభు శిష్యులు భోజనం చేయబోయినప్పుడు సాంప్రదాయక శుద్ధీకరణ అనే ప్రస్తావన వచ్చింది. ఆపరేషన్లు చేసే వైద్యుల మాదిరి తమ చేతులు వారు అదే పనిగా రుద్ది కడుక్కునేవారు. పైగా ప్రభువును, నీవేమిటి మాకులాగా చేతులు కడుక్కోవు అని శాస్త్రులు, పరిసయ్యులు అడిగారు. సరిగ్గా ప్రభు అప్పుడే, వేషధారులారా అన్నాడు. మీరు పైపై విషయాలు చూస్తున్నారు, కాని ఆంతర్య సంబంధమైనవి మీకు పట్టవు. బాహ్య పురుషుడు, పైకి కనిపించే దేహస్థితి ప్రాముఖ్యం కాదని, ఆత్మ సంబంధమైనదే ప్రాముఖ్యమైనదని మీకు తెలియదా అని గద్దించారు. 2వ కొరింథీ పత్రిక మనం గమనించినప్పుడు ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుని వివరాలు ఆ పత్రిక తెలియజేస్తుంది. బాహ్య పురుషుడు క్రమేణా నశిస్తాడు, కృషిస్తాడు. కాని ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడతాడు. ఆత్మీయ పురుషుడు నిరంతరము జీవిస్తాడు. గనుక ఆంతర్య పురుషునిపై, ఆత్మీయ జీవితాలపై మనం ఎక్కువ శ్రద్ధ చూపించాలి. శాస్త్రుల నీతి, పరిసయ్యుని నీతి బాహ్య సంబంధమైనవే. అందుకే ప్రభు వారిని సున్నం వేసిన సమాధులు అన్నాడు. లోపల చూస్తే ఎముకలు, కుళ్ళు, బహుశా క్రిములు, చెడువాసన, భరించరాని స్థితి. ప్రభు నీతి ఆంతర్య సంబంధమైనది, ఆత్మీయమైనది, శాశ్వతమైనది. ప్రభు శిష్యులు, విశ్వాసుల నీతి ప్రభు నీతి వంటిదిగా ఉండాలి. శాస్త్రులు, పరిసయ్యులు మనుషులు తమ భక్తిని గొప్పగా చెప్పుకోవాలని ఆశించేవారు. దేవుని సంబోధించి ప్రార్థించేవారు కాదు, నలుగురికి వినిపించేటట్టు ప్రార్థించేవారు. వీధుల మూలల్లో నిలువబడి ప్రార్థించేవారు. సుంకరి, పరిసయ్యుని ఉపమానం మనకు తెలుసు కదా. సుంకరి తనలో తాను దేవునికి ప్రార్థించాడు. పరిసయ్యుడు అందరూ వింటూ ఉండగా తన్ను గూర్చి చాలా విషయాలు చెప్పుకున్నాడు. తనను గూర్చి సమాజ మందిరములో ఉన్నవారందరికీ ఎంతో వివరంగా చెప్పుకున్నాడు. చివరికి భిక్షకులకు 1 పైసా వేసినా దాని శబ్దం వినబడవలసిందే. బోర ఊదించి మరీ దానం చేస్తారు. అయితే మనమిచ్చేది దేవునికి మాత్రమే తెలియాలి. మన ప్రార్థన గదిలో రహస్యంగా చేయాలి. మనుషుల కొరకు కాక దేవునికే చేయాలి. ఏదైనా గాని ఈ విధంగా మనుషుల కోసం కాక దేవుని కోసమే చేయాలి. కొండ దిగువన ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని, జవాబుని అందించడంలో లేఖనాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఉండాలి. ప్రజలకు వాక్యం బోధించకముందు వాక్యములోని దేవుని ప్రేమను వారికి అందించాలి. వాక్యం చెప్పే విషయాలు 100కి 100% అంగీకరింపబడాలంటే వాక్యములోని ప్రేమ ఇతరులకు తెలియచేయబడాలి. ప్రభు నీతి, ప్రభు బోధ పరిసయ్యుల నీతి వంటిది, పరిసయ్యుల బోధ వంటిది కాదు. ఇంతకాలము శాస్త్రులు, పరిసయ్యుల వంటి నీతి మనము అనుసరించి ఉన్నట్లయితే ఇక నుండైనా, ఎప్పటి నుండైనా ప్రభు చెప్పేది మనం వినాలి. వారు చేసినట్టు కాక ప్రభు చేసినట్టు, ప్రభు చెప్పినట్టు విశ్వాసులమైన మనము జీవించాలి. కొండ మీద ప్రసంగములో మనం పదే పదే వింటూ ఉన్నట్లుగా కొండ దిగువన ఉన్న ప్రజల సమస్యలకు పరిష్కారాలుగా, దేవుని జవాబులుగా, దేవుని సమాధానాలుగా ఉండగోరే మనము ప్రభు నీతిని పొందుకుంటూ, ఆయన విలువలు కలిగి జీవిస్తూ, ఆయన చేసినట్టు
చేయాలి. ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. ఆయన మన పట్ల చూపుతున్న ప్రేమను ఇతరుల ఎడల మనము కూడా చూపాలి. ప్రియ శ్రోతలారా, ఇటువంటి క్రీస్తు విలువలను మన జీవితములో కలిగి మనం ముందుకు కొనసాగినట్లయితే ఈ లోకానికి నిజంగా మనము ఉప్పుగా ఉంటాం. ఈ లోకానికి మనము దేవుని వెలుగుగా ఉంటాం. ఈ లోకానికి మనము కొండ మీద కట్టబడిన పట్నం వలె ఉంటాం. ఈ లోకానికి మనము దీపస్తంభం మీద పెట్టిన దీపం వలె మనం ఉంటాం. గనుక మీ జీవితాలను ఇప్పుడే ప్రభుకు సమర్పించుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండు నిమిత్తం దేవునికి సమర్పించుకోవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ శ్రేష్టమైన వాక్యము ద్వారా మా ప్రియ శ్రోతలను దర్శించి వ్యక్తిగతంగా మీ ఆత్మ ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది శ్రోతలైతే మీ వాక్యాన్ని గౌరవించి మీ వాక్యానికి, మీ స్వరానికి విధేయత చూపుతున్నారో ఆ విధంగా విధేయత చూపిన శ్రోతలను మీ బిడ్డలుగా అంగీకరించండి. మా ప్రియ శ్రోతలు మీ రాజ్యాన్ని మొదట వెతకడానికి సహాయం చేయండి. బాహ్య జీవితానికి కాకుండా ఆంతర్య జీవితానికి ప్రాముఖ్యతనివ్వడానికి సహాయం చేయండి. తమ ఆంతర్యములో మీ నీతిని కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.